RRB clerk paper number 28. Question number 41. The data given in the table is for the month of March in 2015. So company ABCDEF ఇచ్చాడు, total number of employees ఇచ్చాడు, total number of male employees ఇచ్చాడు. అంటే total number of employees ఇచ్చి total number of male employees ఇచ్చాడంటే ఒకవేళ ఫీమేల్ గురించి కనుక క్వశ్చన్ అడిగితే దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసి విల్ గెట్ ద ఫీమేల్ వాల్యూ, రైట్? Question number 41. The number of female employees in company F is approximately what percent more than male employees in company E? So company E లో male employees ఎంతమంది ఉన్నారు? సో 1020 ఉన్నారు. నెక్స్ట్ కంపెనీ ఎఫ్ లో ఫీమేల్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళేమో టోటల్ ఎంప్లాయీస్, వీళ్ళేమో మేల్ ఎంప్లాయీస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఫీమేల్ ఎంప్లాయీస్ వస్తారు. సో 3280లో నుంచి 2000 తీసేసాం అనుకుందాం, 1280 వస్తుంది. ఇంకో 200 ఎక్స్ట్రా తీసారు కాబట్టి 1480 వస్తుంది. సో 1480 డిఫరెన్స్ ఎంతో చూద్దాం. 06, సో 460. అడిగింది ఏంటి? వాట్ పర్సెంట్ మోర్. మోర్ అంటే డివైడెడ్ బై 1020 మల్టిప్లైడ్ బై 100. సో క్యాన్సిల్ చేస్తే 00 గెట్స్ క్యాన్సిల్. ఈ 00 ఇక్కడే ఉంది అనుకుంటే 102 దాంట్లో 4 times, నెక్స్ట్ 5 times. ఆన్సర్ ఈజ్ 45. క్వశ్చన్ నెంబర్ 42. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏడిఎఫ్? ఏడిఎఫ్ లో ఉన్నటువంటి మేల్ ఎంప్లాయీస్ ఒకసారి ఆన్సర్ చూస్తే 4 ఆన్సర్స్ లోనేమో 0తో ఎండ్ అయినాయి, ఒక దాంతో 4తో ఎండ్ అయినాయి. దేంతో ఎండ్ అవుతుందో ఒకసారి చూద్దాము. మనల్ని అడిగింది మేల్ ఏడిఎఫ్, వీటన్నిటి యావరేజ్ అడుగుతున్నాడు. సో అన్నిటికీ లాస్ట్ లో 0 ఉంది కాబట్టి 0 ఇన్వర్టిబుల్, అంటే ఇది ఆన్సర్ డెఫినెట్ గా కాదు. నెక్స్ట్ అంటే 0 వరకు అయిపోయింది. నెక్స్ట్ చూద్దాము. సో 2 + 4 6, 6 + 0 6, అంటే 6 డివైడెడ్ బై 3 రాస్తే 2 రావాలి, అంటే 0 రావాలి, దానికి ముందు 2 రావాలి. సో ఆన్సర్ ఈజ్ 1720. సో క్వశ్చన్ నెంబర్ 43. ద నంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ B and A together is what percent of total number of employees in company E? So company E లో టోటల్ ఎంత ఉన్నారు? 2000 మల్టిప్లైడ్ బై 100. నెక్స్ట్ తర్వాత అడిగింది B లోను A లోను ఉన్నటువంటి మేల్ ఎంప్లాయీస్ అంటే ఈ రెండింటి యొక్క టోటల్ 4560. 454660 వస్తుంది. సో 2 zeros 2 zeros 0 0 క్యాన్సిల్ అయిపోతే 2 దాంట్లో 233 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 233%. సో క్వశ్చన్ నెంబర్ 44. In April 2015, the number of male employees in company C increased by 10% and the total number of employees of the company remained same. What is the number of female employees? April 2015. యాక్చువల్గా ఈ డేటా ఎప్పుడుది? మార్చి 2015ది. అంటే ఏం చెప్తున్నాడంటే మార్చి 2015 నుంచి ఏప్రిల్ 2015కి మేల్ 10% పెరిగారంట, కానీ టోటల్ మట్టుకు సేమ్ ఉండిపోయిందంట. అంటే చూద్దాము. సో 2015 కంపెనీ సి, కంపెనీ సిలో 3000 ఉన్నారు, మేల్ ఏమో 1560 ఉన్నారు. సో ఈ ఉన్నటువంటి 1560 ఏమైందంటే 10% పెరగటం అంటే 156. యాడ్ చేయాలా లేదా తర్వాత చూద్దాము. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేటటువంటిది మేల్ ఎంప్లాయీస్. టోటల్ ఎంప్లాయీస్ లో చేంజ్ రాలేదన్నారు కాబట్టి అది 3000 గా ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 0లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే ఆన్సర్ దేంతో ఉండాలి? 4తో ఉండాలి. 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ 5 + 6 ఏమో 1 వస్తుంది. ఇది ఇక్కడ 0లో నుంచి 6 తీస్తే అంటే ఇక్కడ బారోయింగ్ ఉంది. 9లో నుంచి 1 పోతే 8 రావాలి. అంటే లాస్ట్ 2 digits 84 ఉండాలి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1284. సో క్వశ్చన్ నెంబర్ 45. What is the difference between the number of female employees in company A and company B? సో ఏలోను బిలోను ఉన్నటువంటి ఫీమేల్ ఎంప్లాయీస్ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే వీళ్ళేమో టోటల్, వీళ్ళేమో మేల్. సబ్ట్రాక్ట్ చేస్తే ఫీమేల్ వస్తుంది. 0లో 0 పోతే 0, 5లో నుంచి 2 పోతే 3, 52లో 25 పోతే 27. నెక్స్ట్ 4800లో 2000 పోయింది అనుకోండి, 2800. 2800లో 100 పోతే 2700. దాంట్లో 40 పోతే 2660. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ 70. క్వశ్చన్ నెంబర్ 51. There are 7 red balls and 8 yellow balls in a bag. The 2 balls are simultaneously drawn at random. What is the probability that both the balls are same color? So 7 balls నుంచి 2 balls pick చేయటం అంటే 7C2.
నెక్స్ట్ అంటే అవి రెండు రెడ్ బాల్స్ అవటం, అట్లా కాకుండా రెండు ఎల్లో బాల్స్ రావటం అంటే 8C2. ఆర్ అన్నాడు కాబట్టి ప్లస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 15C2. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. Question number 52. There are 5 consecutive odd numbers. If the difference between square of the average of the first 2 odd numbers and square of the average of the last 2 odd numbers is 492, what is the smallest odd number? So actual గా అయితే ఇప్పుడు అడిగింది ఏదైతే దాన్ని x అనుకుంటాం, కానీ ఈ ప్రాబ్లంలో మిడిల్ నెంబర్ x అనుకున్నాం అనుకోండి, దాని ముందు నెంబర్ ఏమవుతుంది x-2, దాని ముందు నెంబర్ ఏమవుతుంది x-4. ఎందుకంటే సిరీస్ ఆడ్ నెంబర్ సిరీస్ అని అడిగట్టి 2 డిఫరెన్స్ ఉంటుంది. దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది x+2, దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది x+4. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఈ రెండిటి యొక్క యావరేజ్ ని స్క్వేర్ చేసి, ఈ రెండిటి యావరేజ్ ని స్క్వేర్ చేసి వాటి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 492 వచ్చిందంట. ఈ రెండిటి యావరేజ్ అంటే రెండు ఆడ్ నెంబర్ల మధ్యలో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్ యావరేజ్ అవుతుందని చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంటే x-3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిటి యావరేజ్ x+3 హోల్ స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేస్తే 492. సో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 37 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 53. A boat can travel 12.8 kilometers in 32 minutes. If the speed of the water current is 1/7 of the speed of the boat in still water, what is the distance the boat can travel upstream in 34 minutes? So 12.8 kilometers వెళ్ళడానికి 32 minutes పడుతుందంట. అంటే 12.8 divided by 32 multiplied by 60. 0 decimal cancel. 32 దాంట్లో 4 times అంటే 24 వచ్చింది. ఈ 24 దేని వాల్యూ అంటే m ప్లస్ ఎస్. నెక్స్ట్ s/m ఏమన్నాడంటే 1:7 అన్నాడు. అంటే టోటల్ 8 parts. 8 parts 24 అంటే 1 part 3 అవుతుంది. 7 parts 21. s వాల్యూ నేమో 3 వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ద బోట్ కెన్ ట్రావెల్ అప్ స్ట్రీమ్ ఇన్ 34 minutes. అంటే అప్ వెళ్ళాలంటే m-s. m-s అంటే 18. నెక్స్ట్ ఎంతసేపట్లో వెళ్ళాలి? 34 minutes లో వెళ్ళాలంటున్నాడు. డివైడెడ్ బై 60 రాసాము. సో డివైడెడ్ బై 60 రాస్తే అన్ని ఆన్సర్లకి ఒక డెసిమల్ ఉంది కాబట్టి 0 క్యాన్సిల్ చేసాము. ఇది 3 times పోతుంది. 3 into 4 2 వస్తుంది. అంటే ఒక డెసిమల్ ఉండాలి, చివరిలో 2 ఉండాలి. అంటే ఆన్సర్ ఈజ్ 10.2 km/h. Question number 54. Out of the total population of 55% are males, out of the total number of females 60% are literate, and the remaining 360 were illiterate. If 70% of the total number of male are literate, how many males are illiterate? ఒకసారి చూద్దాము. ప్రాబ్లం యాక్చువల్ గా చేయకుండా ఆన్సర్ రాయొచ్చు, డేటా కూడా మెజారిటీ డేటా వదిలేసి చేయొచ్చు. టోటల్ పాపులేషన్ లో మేల్ ఎంత ఉన్నారు? 45 అన్నారు. అంటే ఫీమేల్ మేల్ 55 అన్నారంటే ఫీమేల్ 45 అన్నారు. నెక్స్ట్ ఫీమేల్ లో 60% లిటరేట్ అంట, అంటే 40% ఇల్లిటరేట్. ఆ 40% 360 అన్నాడు. నెక్స్ట్ మేల్ లోనేమో 70% లిటరేట్ అంటున్నాడు. మేల్ లో ఇల్లిటరేట్ అడుగుతున్నాడు. అంటే మేల్ లో ఇల్లిటరేట్ ఎంత ఉంటారంటే 30%. ఎంతలో 30%? 55 లో 30%. అంటే 55 లో 30% అంటే డెఫినెట్ గా 11 మల్టిపుల్ అవుతుంది. అంటే మీ ఆన్సర్ డెఫినెట్ గా 11 మల్టిపుల్ అవ్వాలి. 11 మల్టిపుల్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉంది, అదే ఆన్సర్. ఇట్లా కాదు, మాకు ప్రొసీజర్ కావాలి. రండి చేద్దాము. సో మేల్ ఎంతమంది ఉన్నారు? 55. ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? 45. ఇప్పుడు ఈ 45 లో లిటరేట్ ఎంత అన్నాడు? 60 అన్నాడు. అంటే ఇల్లిటరేట్ ఎంత ఉంటారు? 40%. 10% అంటే 4.5. 20% అంటేనేమో 9. 40% అంటేనేమో 18. ఆ 18% ఎంత అన్నాడు? 360. ఇంతవరకు అట్లా ఉంచండి. నెక్స్ట్ మనల్ని అడిగినటువంటి వాల్యూ ఏంటి? మేల్లో ఇలిటరేట్ అడుగుతున్నాడు. మేల్ 55 అన్నారు. 55 లో 30% కావాలి. 10% అంటే 5.5. 30% అంటేనేమో 16.5 కావాలి. సో 18 2 times మళ్ళీ 165 into 2 అంటే ఆన్సర్ ఈస్ 330. కానీ ఇందూరం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ఫస్ట్ లో చెప్పినటువంటి మోడల్లో కంఫర్టబుల్ సొల్యూషన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 55. A batsman played 3 matches in a tournament. The respective ratio between the scores of first and second match is 8:9, and second and third is 3:2. The difference between the first and third match is 14 runs. What was the batsman average runs in all the 3 matches? So ఫస్ట్ సెకండ్ 8:9 అన్నాడు. సెకండ్ థర్డ్ 3:2. అంటే 3:2ని 9:6 గా చదువుకుంటున్నాను. అంటే
ఫస్ట్ ఈస్ టు సెకండ్ ఈస్ టు థర్డ్ ఏమవుతుందంటే 8:9:6 అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ 14 రన్స్ ఏంటిది? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ మ్యాచ్. ఫస్ట్ అండ్ థర్డ్ మ్యాచ్ డిఫరెన్స్ అంటే ఎంత? 2 parts. 2 parts 14 అంటే 1 part ఎంత? 7. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మనల్ని? యావరేజ్ అడుగుతున్నాడు. 3 మ్యాచ్లు 8 + 9 17, 17 + 6 23 అంటే ఈ ఇంటూ 23/3 రాయాలి. సో ఈ 3 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి బై 3 ఉన్నటువంటి ఆన్సర్లు అవుతాయి. అంటే ఈ రెండిట్లోనే ఎలిజిబిలిటీ ఉంది. 7 × 20 140, 140 + 21 161 డివైడెడ్ బై 3. 3 5 times పోతుంది అంటే మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి. 5తో స్టార్ట్ అయినటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 56. Cost price of article A is 100 rupees more than cost price of article B. Article A was sold at 40% profit and article B was sold at 40% loss. If the overall profit earned after selling both the items was 5%, what is the cost price of the article B? యాక్చువల్గా ఇది ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్లో కన్నా ఎలిగేషన్ ప్రిన్సిపల్లో చేస్తే బాగా వస్తుంది. 40% ప్రాఫిట్, 40% లాస్, 5% ఓవరాల్ ప్రాఫిట్. కొన్నేమో ప్రాఫిట్లో ఉన్నాయి, కొన్నేమో లాస్లో ఉన్నాయి. కాబట్టి ఎలిగేషన్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే హోమోజినస్ టర్మ్స్ కి మాత్రమే అప్లై చేయగలం అనేటటువంటి ప్రిన్సిపల్ గుర్తొస్తే 40% ప్రాఫిట్ అంటే దట్ వాస్ సోల్డ్ ఎట్ 140%, 40% లాస్ అంటే దట్ వాస్ సోల్డ్ ఎట్ 60%. నెక్స్ట్ ఓవరాల్ ప్రాఫిట్ 5% అంటే ద ఓవరాల్ 105. గెట్ ద డిఫరెన్స్ 45, గెట్ ద డిఫరెన్స్ 35. యాక్చువల్గా సింప్లిఫికేషన్ కూడా అవసరం లేదు. 45కి 35కి డిఫరెన్స్ ఎంత అన్నాడు? 100 అంటున్నాడు. అంటే 10 parts 100 rupees అంటే ఒక పార్ట్ 10 rupees. అడిగింది ఆర్టికల్ బి యొక్క రేట్ కాబట్టి 35 ఎంత అంటే 350 rupees అవుతుంది. ఆన్సర్ ఈస్ 350 rupees. క్వశ్చన్ నెంబర్ 57. 8 men can finish a piece of work in 21 days. 14 men started working and after 3 days were replaced by 9 women. These 9 women finished the remaining work in 24 days. In how many days 9 women can finish the whole work? So 8 men ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నారు? 21 days. 14 men 3 days వర్క్ చేశారంట. అయితే తర్వాత ఏం చేశారంటే 9 women వచ్చారు. ఈ 9 women ఎన్ని రోజులు చేశారంటే 24 days చేశారంట. కానీ మనల్ని అడుగుతుంది ఈ 9 women హోల్ వర్క్ ని ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడుగుతున్నారు. సో దీంట్లో 7 2 times, 7 3 times, 3 3 2 4 ఇటు 1/4 అంటే అటు తీసుకెళ్తే దట్ విల్ బి 3/4. 9 9 క్యాన్సిల్ అయిపోయింది. 3 8 times, 8 into 4 ఆన్సర్ ఈజ్ 32 days. క్వశ్చన్ నెంబర్ 58. A certain sum is invested for 2 years in scheme A at 20% compound interest. Same sum is also invested for the same period in scheme B at X% per annum simple interest. Interest earned from scheme A was twice that of earned from B. What is the value of X? యాక్చువల్గా అర్థం చేసుకుంటారంటే చాలా సింపుల్ లాజిక్ ఉంది. ఏలో ఎంత వడ్డీ వచ్చిందంటే బికి డబుల్ వచ్చింది అంటున్నాడు. ఏలో ఎంత వస్తుంది? 44. 20% 2 years కాంపౌండ్ అంటే 44. 44లో ఇది డబుల్ అంట బికి, అంటే హాఫ్. అదే బిలో హాఫ్ అవుతుంది అంటే 22%. 22% సింపుల్ ఇంట్రెస్ట్ 2 years అంటే రేట్ ఎంత అవుతుంది? 11%. ఆన్సర్ ఈజ్ 11%. ఇట్లా కాదండి, మాకు స్టెప్ రాసే చెప్పాలి. X rupees స్కీమ్ ఏలో 44%. నెక్స్ట్ అదే X rupees X% అన్నాడు. X% 2 years డివైడెడ్ బై 100. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఏలో వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే బిలో వచ్చిన ఇంట్రెస్ట్ కి డబుల్ అంటున్నాడు. యాక్చువల్గా 2 X రాశాను, ఈ X క్యాన్సిల్ చేశాను. 100 గెట్స్ క్యాన్సిల్. 2 into 2 4, దీంట్లో 11 times క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ 11%. కానీ ఇంత నాన్ సెన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రాబ్లంకి. రైట్. క్వశ్చన్ నెంబర్ 59. Ratio between the percentages of A and B is 2:3. The respective ratio of B's age 21 years hence will be equal to twice of A's age 6 years hence. What is the difference between the percentages of A and B? So యాక్చువల్గా ఏకి బికి ప్రజెంట్ రేషియో ఎంత ఉంది? 2:3. డిఫరెన్స్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే 1 by a నెంబర్ అవ్వాలి. అసహ్యంగా ఎతకమాకండి, అన్ని 1 by a నెంబరే ఇచ్చుంటాడు. రండి ఇప్పుడు చేద్దాం. అంటే ఏకి ప్రజెంటేజ్ 2x అనుకుంటే బికి ప్రజెంటేజ్ 3x అవుతుంది. వీడికి 2x, వీడికి 3x. నెక్స్ట్ బీస్ ఏజ్ 21 years హెన్స్ అంటే బి ఆఫ్టర్ 21 years ఏజ్ ఎంత అంటే
Twice of a says 6 years hence plus x మల్టిప్లైడ్ బై 2 ఈక్వల్ అని చెప్పాడు. చూద్దానండి, మనకి ఎక్సే కావాలి, ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ 2x అండ్ 3x కావాలి కాబట్టి మళ్ళీ ఎక్స్ వచ్చాక ఏం కావాలని ఆలోచించమాకండి. 4x 3x అంటే x, ఇది 12, 21 లో 12 పోతే 9, x is equal to 9 years. ఆన్సర్ is 9 years. క్వశ్చన్ నెంబర్ 60. The radius of a circular field is equal to side of a square. అంటే ఏం చెప్తున్నాడు మనకు అక్కడ, r is equal to a అని చెప్పాడు. If the difference between area of circular field and that of square field is 105, what is the perimeter of the circular field? Actual గా circular field perimeter అంటే 11 పోయే నంబర్ అయ్యి ఉండాలి. 11 పోయే నంబర్ అంటే ఇది 11 పోయేది, ఇది 11 పోయేది, ఇది 11 పోయేది, ఇది ఒక్కటి కాదని మాత్రం చెప్పగలం, మిగతా అన్ని ఆన్సర్కి ఎలిజిబిలిటీ వచ్చినాయి. రెండు లెక్క చేద్దాం. అంటే కానీ ఫస్ట్ లో మనకి చెప్పింది అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ. యాక్చువల్ గా స్క్వేర్ కి సర్కిల్ ఏరియాకి డిఫరెన్స్ అన్నాడు, అంటే మనకి ఏది పెద్దదో కూడా తెలియలేదు. ఇప్పుడు ఏది పెద్దదో కూడా తెలుసుకోవాలి. స్క్వేర్ ఏరియా అంటే ఎంత వస్తుంది, ఏ స్క్వేర్ వస్తుంది. సర్కిల్ ఏరియా అంటే ఎంత వస్తుంది, పై ఆర్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఎంత, ఏ అన్నాడు, అంటే పై ఏ స్క్వేర్ వస్తుంది. పై అంటే 3 పాయింట్ సంథింగ్ కదా, అంటే 3 పాయింట్ సంథింగ్ ఏ స్క్వేర్ అంటే సర్కిల్ ఏరియానే డెఫినెట్ గా పెద్దది అవుతుంది. అంటే సర్కిల్ ఏరియా అంటే 2 ఇంటూ సర్కిల్ ఏరియా 22/7 ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 105 చెప్తున్నాడు. సో 7r స్క్వేర్ 22r స్క్వేర్ అంటే 15r స్క్వేర్ డివైడెడ్ బై 7 ఇస్ ఈక్వల్ టు 105. 15 దాంట్లో 7 టైమ్స్, అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. మనల్ని ఏం అడుగుతున్నాడు, సర్కంఫరెన్స్ పెరిమీటర్ ఆఫ్ ది సర్క్యులర్ ఫీల్డ్ అంటే 2 ఇంటూ 22/7. 7 గెట్స్ క్యాన్సిల్, 22 ఇంటూ 2 అంటే ఆన్సర్ ఈస్ 44. Question number 61. The average of percentages of Sachin and Saurabh is 36. అంటే సచిన్ ను సౌరభ్ కలిపి ఎంత అన్నారంటే 72 years అన్నాడు. If Sachin is 8 years older than Saurabh, what is the Saurabh percentage? సో ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం రాయాలంటే ఒకటి x అనుకోని ఒకటి x+8 అనుకొని చేయాలి. అది కాకుండా ఇంకోటి, మీకన్నా నేను ఒక 8 years పెద్ద అనుకోండి, నేను మీతో సమానం అవ్వాలంటే 8 తగ్గించాలి. 8 తగ్గిస్తే ఎంత వస్తుందంటే 64. అప్పుడు ఇద్దరు ఈక్వల్ డివైడెడ్ బై 2, అంటే చిన్నోడైతే 32, పెద్దోడైతే 40 అవుతుంది. ఎవరు వయసు అడిగారు, సౌరభ్. సచిన్ ఈజ్ 8 years ఓల్డర్, అంటే సచిన్ పెద్దోడు కాబట్టి సౌరభ్ ఏజ్ ఎంత అవుతుందంటే ఆన్సర్ ఈజ్ 32 years. క్వశ్చన్ నెంబర్ 62. అనిత పర్చేస్డ్ a bicycle at a cost of 3,200. She sold it at a loss of 240. What price did he sell the bicycle? ఏం లేదు, దీంట్లో నుంచి తీసేసేయాలి. 100లో నుంచి 40 తీసేస్తే 60 రావాలి. చివరిలో 60తో ఆన్సర్లు 3 ఆన్సర్లు ఉన్నాయి. ఇది అవ్వదు, ఎందుకంటే 3,200 నుంచి సంథింగ్ తీసేస్తే అదే అంత నంబర్ రాదు. సో 3,200 మైనస్ 200 అంటే 3,000. 3,000లో నుంచి 40 పోతే 2960. క్వశ్చన్ నెంబర్ 63. Reshma monthly income is 22% more than Neelima monthly income. Neelima monthly income is 3,500. What is Reshma monthly income? అంటే 3,500 కి 22% యాడ్ చేయాలి. 3,500 కి 10% అంటేనేమో 350, 20% అంటేనేమో 700 వస్తుంది, 2% అంటేనేమో 70 వస్తుంది. 0 రావాలి, 7 రావాలి. ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి, 2 ఆన్సర్లు ఉన్నాయి. 7 + 5 2 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 4270. క్వశ్చన్ నెంబర్ 64. A scholarship of 34,500 was equally divided among 230 students. How much did each student get? అంటే 34,500 డివైడెడ్ బై 230. క్యాన్సిల్ చేయమాకండి, ఒక్క నిమిషం చూడండి. సో ఈ 23కి ఈ 0కి సంబంధం లేదు, అంటే ఆన్సర్ కి చివరిలో 0 రావాలి. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 3 5 అవ్వాలంటే 5తోనే మల్టిప్లై చేయాలి, అంటే 0 ఉండాలి, 5 ఉండాలి. ఆన్సర్ ఈజ్ 150. Question number 65. Raju decided to marry 3 years after getting a job. He was 17 years old when he passed 12th class. After passing class 12, he had completed his graduation course in 3 years and PG course in 2 years. He got the job exactly 1 year after the completion of his PG course. At what age will he get married? రాజు అని అతను పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే ఇది ఇంటర్మీడియట్ లో ఉండగా, రైట్? ఇంటర్మీడియట్ అయిపోయేటప్పటికి 17 ఏళ్ళు అంట. తర్వాత 3 ఏళ్ళు డిగ్రీ చదివాడు, అంటే అక్కడికి 20 ఏళ్ళు అయింది. పీజీ చదివాడు, 22 ఏళ్ళు వచ్చింది. ఉద్యోగం రావడానికి మన దగ్గర చేరాడు, 23 ఏళ్ళు వచ్చినాయి.
ఉద్యోగం వచ్చిన తర్వాత 3 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు, 26 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. ఆన్సర్ ఈస్ 26 years. క్వశ్చన్ నెంబర్ 66. రైట్. సో డివైడెడ్ బై 14 రాసామనుకోండి. 14 1 time 2 times. 12 into 20 అంటే 240. 240 minus 40 అంటే 200. 200 minus 110 అంటే ఆన్సర్ ఈస్ 90. క్వశ్చన్ నెంబర్ 67. సో 15 into 4 అంటే 60. 60 minus 40 అంటే 20. 20 divided by 2 అంటే 10. 10 into 5 అంటే 50. ఆన్సర్ ఈస్ 50. క్వశ్చన్ నెంబర్ 68. 5 into 2 10. ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. 7 into 6 42. 42 into 2 84. ఆన్సర్ ఈస్ 840. క్వశ్చన్ నెంబర్ 69. సో 25% అంటే 1/4. హాఫ్ అంటేనేమో 210, మళ్ళీ హాఫ్ అంటేనేమో 105. 105 లో 27 పోతే 28. అంటే 28 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 140? సో 0 0 క్యాన్సిల్. 14 2 times 2 into 10. ఆన్సర్ ఈజ్ 20%. క్వశ్చన్ నెంబర్ 70. 4 minus 2 2. 2 plus 1 3. అంతవరకు 3 వచ్చింది. నెక్స్ట్ LCM 8. 7 2 4 times minus 4 plus 4 2 times 6. minus 4 plus 6 plus 2 9 by 8. అంటే 1 1 by 8. 3 plus 1 1 by 8 అంటే ఆన్సర్ ఈస్ 4 1 by 8. క్వశ్చన్ నెంబర్ 71. 5 square అంటే 25. 25 into 4 అంటే 100. 3 square is 9. 9 into 7 is 63. 6 square is 36. ఈ 24 సైడ్ చేంజ్ చేస్తే 24. 100 లో నుంచి 63 పోతే 37 వస్తుంది. 36 లో 24 పోతే 12 మిగులుతుంది. 37 plus 12 అంటే 49. ఆన్సర్ ఈజ్ 7 square. రైట్. క్వశ్చన్ నెంబర్ 72. 75% ఆఫ్ 90. పర్సంటేజ్లు, జీరోలు, డెసిమల్స్ అన్ని కాసేపు మర్చిపోదాము. 9 into 75. 9 into 70 630. 9 into 5 45. 675 వస్తుంది. నెక్స్ట్ 55% ఆఫ్ 55 into 80. 4 40 వస్తుంది. 5 1 11. సో 111 వచ్చింది. ఆ 111 తో ఉన్నటువంటి నంబర్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 111 1.115. క్వశ్చన్ నెంబర్ 73. రైట్. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి రూట్ కట్టాలి. యాక్చువల్ గా సరిగ్గా చూస్తే ఇది 6 క్యూబ్. ఇది అంటే ఇక్కడ ఇంకో 6 ఉంటే తప్పించి స్క్వేర్ నెంబర్ అవ్వదు. 6 ఫ్యాక్టర్ గా రాద్దాము. 6 into 64. 6 cube into 6 అంటే 6/4. 6 square బయటకు వస్తుంది. 6 square in the sense 36 multiplied by 8. 6 into 8. 8 ఉండాలి యూనిట్స్ ప్లేస్ లో. యూనిట్స్ ప్లేస్ లో 8 తో ఆన్సర్ ఒక్కటే ఉంది. క్వశ్చన్ నెంబర్ 74. 18 into 15. 18 into 10 180. 18 into 5 90 అంటే 270. 270 minus 20 అంటే 250 వస్తుంది. డివైడెడ్ బై 3.2 plus 9.7 and 9.4 అంటే 12.6 మైనస్ 7.6 అంటే 5 వస్తుంది. 250 by 5 అంటే ఆన్సర్ ఈస్ 50. క్వశ్చన్ నెంబర్ 75. సో దీన్ని 0.75 ని 3/4 గా రాసుకున్నాం అనుకోండి. 4 దాంట్లో 4 times 2 times 0 1260. సో 2222 0.5 minus 1260. సో సబ్ట్రాక్ట్ చేస్తే 5 2 6 9 962.5 ఇంటూ 1.2. ఒకసారి చూద్దాము. ఇంటూ 1.2 అంటే ఆన్సర్లో డెఫినెట్ గా 3 పోయే నంబర్ అవ్వాలి. పోవట్లేదు. 6 7 8 పోవట్లేదు, పోతుంది, పోవట్లేదు, పోతుంది. అంటే 1155 వస్తుందా, 1515 వస్తుందా? అంటే ఇది ఆన్సర్ గా రావాలంటే ఈ నంబర్ లో 11 ఉండాలి. ఆ నంబర్ లో 11 ఉంటేనేమో 1155 అవుతుంది, లేకపోతేనేమో పక్కదవుతుంది. చూద్దాం. 9 plus 2 11. 6 plus 5 11. 11 ఉంది కదా దాంట్లో. అంటే ఆన్సర్ ఈజ్ 1155. క్వశ్చన్ నెంబర్ 76. 12% ఆఫ్ 450. 10% అంటేనేమో 45. 1% 4.5. 2% అంటే 9. అంటే అక్కడికి 54 వచ్చింది.
83లో నుంచి 54 తీసేస్తే 29 వస్తుంది. 29 డివైడెడ్ బై 2 రాయాలి అండ్ ఆన్సర్ ఈజ్ 14.5. క్వశ్చన్ నెంబర్ 77. సో ఈ డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ అడే వెళ్తే న్యూమరేటర్ లోకి వచ్చేస్తుంది. అంటే 4854 డివైడెడ్ బై 48.54 మల్టిప్లైడ్ బై 4. ఇది దీంట్లో 100 టైమ్స్ పోతుంది. 100 డివైడెడ్ బై 4 అంటే ఆన్సర్ ఈజ్ 25. క్వశ్చన్ నెంబర్ 78. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. 5 ఈవెన్ నెంబర్ మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. అంటే మొత్తం మీద ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి అక్కడ మనకి 2 డెసిమల్స్ ఉన్నాయి. ఒక 0 ప్రొడ్యూస్ అయిందంటే ఒక డెసిమల్ వస్తుంది. ఒక డెసిమల్ తో ఉన్నదే ఆన్సర్, అంటే అది ఆన్సర్ కాలేదు. నెక్స్ట్ తర్వాత ముందు ఆ 0 వరకు క్యాన్సిల్ చేద్దాం. 5 3 టైమ్స్ నెక్స్ట్ 2 క్యాన్సిల్ చేశాను. 72 యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుందో చూద్దాము. 8 into 3 4 into 2 8. అంటే ఒక డెసిమల్ ఉండాలి, 0.8 ఉండాలి. ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి? 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంది అనుకుంటా, అంటే నంబర్లో 11 పోయేది అయ్యి ఉండాలి. 1 + 0 1 + 8 9 9 + 0 9. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. 3 11 13 లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ 1900.8. క్వశ్చన్ నెంబర్ 79. ఆన్సర్లు చూస్తే 58 88 78. అంటే 8తో 3 ఆన్సర్లు ఉన్నాయి, కానీ ముందు ప్లేస్ మారింది. 4తో 2 ఆన్సర్లు ఉన్నాయి, అంటే ఫస్ట్ ప్లేస్తో మనకు ఆన్సర్ రావట్లేదు. సెకండ్ ప్లేస్తో డెఫినెట్గా వస్తుంది. అంతవరకే చేద్దాము. 34 + 12 అంటే 56. 56లో నుంచి ఈ నెంబర్ తీసేస్తే 58 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 612.58. క్వశ్చన్ నెంబర్ 80. సో దీనికి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలి. 9 ఉందంటే 3 అన్నా ఉండాలి, 7 అన్నా ఉండాలి యూనిట్స్ ప్లేస్ లో. ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 50 50s అంటే 2500, 60 60s అంటే 3600. ఈ రెండింటి మధ్యలోనే ఆన్సర్ ఉండాలి, అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 55 స్క్వేర్ ఎంత అంటే 3025. దానికన్నా చిన్నది ఉంది కాబట్టి 55 కన్నా చిన్నది ఉండాలి, ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ 53. థ్యాంక్ యూ.